మన రక్షకుడు, సజీవుడు, సృష్టికర్త, దేవాతి దేవుడు. ఆయన కృపా కనికరము, సమాధానము, న్యాయము సమృద్ధిగా మనకందరికి దయచేయునుగాక. కీర్తనల గ్రంథము 7వ కీర్తన. ఈ యొక్క కీర్తనలో ఒకవైపు దేవుని భక్తుడు, మరొక వైపు శత్రువు, మరొక వైపు దేవుడు. ఈ ముగ్గురు మూడు మూడు స్థలాలలో నిలిచి ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఒకరున్నటువంటి స్థలము బాధపడుతున్నటువంటి, శ్రమ పడుతున్నటువంటి, శత్రువుల ద్వారా బాధపడుతున్నటువంటి వారు ఒక స్థలంలో ఉన్నారు. ఇంకొక స్థలములో బాధ పెట్టువారు, వారు శత్రువులు లేదా పాపులు, వారు మరొక వైపు ఉన్నారు. ఇంకొకరు దేవాది దేవుడు. ఆయన ఏ ఏ ఏ స్థలంలో ఉన్నాడు? ఆయన ఏ స్థలంలో ఉన్నాడంటే చూద్దాం. ఇప్పుడు ఆయన వైపు నుండి వీరిద్దరిని కూడా మనము పరిశీలిద్దాము. దేవుడు ఏ స్థితిలో, ఏ స్థలములో ఉన్నాడో కొన్ని వచనాలను మనం చూద్దామండి. 6వ వచనంలో, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం నంచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు. న్యాయ విధి. దేవుడు ఏ స్థలములో ఉన్నాడు అంటే న్యాయ విధిలో ఉన్నాడు. తర్వాత దేవుడు ఉన్నటువంటి స్థలము 7వ వచనంలో, జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. పరమందు ఆసీనుడు. ఆసీనుడు అంటే రాజు సింహాసనము మీద న్యాయము తీర్చడానికి, తీర్పులు ఇవ్వడానికి ఆ సీన్ని ఆసీనుడవు కమ్ము. ఎవరైనా రాజు ఆసీనుడు అయ్యాడు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఇద్దరికి లేదా రెండు గుంపుల వారికి సమస్య వచ్చింది, వారికి తీర్పు తీర్చడానికి ఆయన ఆసీనుడయ్యాడు. 8వ వచనంలో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఇది ఆయన ఉన్నటువంటి స్థలము. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలము జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. 9వ వచనంలో, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఇక్కడ మనము దేవుడు ఉండే స్థలము, ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు, ఏం చేయడానికి ఉన్నాడు, న్యాయ విధిని జరిగించుటకు ఆయన అక్కడ ఉన్నాడు, తీర్పులు ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. తీర్పులు ఇవ్వక ముందు ఆయన ఎక్కడి నుండి ప్రారంభిస్తాడు తీర్పు అంటే హృదయములను అంతరింద్రియములను పరిశీలించిన దగ్గర నుండి ఆయన తీర్పులను ప్రారంభిస్తాడు. 10వ వచనంలో, దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. న్యాయము, నీతి, కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఒకడు మల్లని ఎడల తీర్పు. ఆ తీర్పు ఏంటి? ఖడ్గము పదును పెట్టి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు.
పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. పాపము. చూడండి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఒక స్థలంలో ఉన్నారు. వారు పాపులుగా కనపడుతున్నారు. వాడు గుంట త్రవి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారం వారి నడి నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. ఒక స్థలంలో దేవుని యొక్క న్యాయమును, నీతిని ఎరిగినవాడు ఒక స్థలంలో పాపమును పాపమునకు రావలసిన తీర్పులను, పాపమునకు రావలసిన శిక్షను ఎరిగినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, మన ప్రస్తుత భాషలో రక్షించబడిన నీతిమంతుడుగా చేయబడిన ఒకరు ఒక స్థలంలో ఉన్నారు. మరొక స్థలంలో పాపులు ఉన్నారు. నరకానికి పాత్రులై ఉన్నారు. దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు మరొక స్థలంలో. ఇంకొక స్థలంలో దేవాది దేవుడు పరమందు సింహాసనాసీనుడై హృదయ అంతరంద్రియములను ఎరిగిన వాడు అక్కడి నుండి ఎవరి హృదయం ఎటువంటిదో చూస్తున్నటువంటి వాడు. మొత్తానికి ఈ విషయాన్ని మనము ఎ గ్రాండ్ సాల్వేషన్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వైపుకి మనం వెళ్ళి బైబిల్లో ఉన్నటువంటి ఆ రక్షణ ప్రణాళికలను కొన్ని మాటలలో నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుచున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయము ప్రకారము భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఆదాము యొక్క పాపమును ధరించుకొని పుట్టుతూనే వస్తున్నారు. మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే. మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులే. క్రైస్తవులకు పుట్టిన పిల్లలు కూడా పాపులే. ఇది వినడానికి మనము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ పాపము యొక్క బరువు, భారము ఎంత అంటే 6వ అధ్యాయము రోమపత్రిక చివరి వచనము ప్రకారము పాపమునకు జీతము మరణము. ఈ మరణము మన శరీర మరణము కాక రెండవ మరణము, అనగా నరకము. ఈ పాపము యొక్క బరువు, భారము ఎంత అంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ, ఆ ఉపమానంలో రాజుకి కొంతమంది అప్పు ఉన్నారు. ఆ అప్పు ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి ఎంత అప్పు చేశాడయ్యా అంటే 10,000 తలాంతులు, అంటే టాలెంట్స్ అంటారు. 10,000 టాలెంట్స్ అప్పు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రాజు క్షమించేశాడు. ఈ 10,000 తలాంతుల అప్పు అన్న మాటలో ఒక్క తలాంతు, ఒక్క టాలెంట్, బైబిల్ కాలంలో ఒక్క టాలెంట్ యొక్క విలువ ఎంత అంటే, ఒక మనిషి 20 సంవత్సరాలు, ఒక కామన్ మనిషి 20 సంవత్సరాలు పని చేస్తే తనకొచ్చే జీతము ఒక టాలెంట్. 10,000 రావాలంటే ఆ లెక్కల ప్రకారము ఒక మనిషి 2,00,000 సంవత్సరాలు పని చేస్తే అంత సంపాదించగలడు. 2,00,000 సంవత్సరాలు. మనిషి బ్రతికేదే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలంతా పనిచేసినా ఆ అప్పు కట్టలేరు. అంత భారమైనటువంటిది పాపము.
ఈ పాపము దేవుని యొక్క న్యాయ విధిలో నిలవదు. ఈ పాపం వల్ల ప్రతి మనిషి కూడా దేవుని ఉగ్రతకు, దేవుని కోపమునకు, దేవుని తీర్పునకు లోనై ఆ పాపము నరకానికి, ఇన్ఫినిట్ డామినేషన్ అంటారు. ఈ పాపమునకు ఫలితము ఏంటంటే నిత్యము నరకంలో కాలవలసినటువంటిదే. ఇప్పుడు పరిష్కారం కావాలి. పాపము చాలా ఎంత కట్టలేనటువంటి, మన పాపమునకు మనం ప్రాయశ్చిత్తము చేసుకోలేనటువంటి భారం అది. అసలు మనం బ్రతికేదే 100 సంవత్సరాలైతే అసలు అప్పు చాలా ఉంది. పాపమునకు ఎవ్వరు కూడా వెల చెల్లించలేరు. అంత భయంకరమైనటువంటి పాపము. అంత భయంకరమైనటువంటి పాపం. పాపమునకు మాత్రం తప్పకుండా శిక్ష పడవలసినటువంటిది. ఉదాహరణకు మనము ఎవరినైనా భిక్షగాళ్ళు వస్తారనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది, తిట్టేస్తాం, అరిచేస్తాం. భిక్షగాన్ని మనం అరిస్తే, అంటే కొంచెం హార్ష్ వర్డ్స్ వాడతాం అనుకోండి, వాడిన తర్వాత మనం వాడిన హార్ష్ పదాలకు మనకేమైనా శిక్ష వస్తుందా? రాదు. ఇదే మాటలు ఆ భిక్షగాని ఎడల మనము ఏ మాటలు ఉపయోగించామో అదే మాటలు ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర వాడామనుకోండి, పనిష్మెంట్ వచ్చేస్తుంది. పనిష్మెంట్ వాళ్ళు మనల్ని బెదిరించేస్తారు, లేకపోతే కొడతారు, వెంటనే కొట్టేస్తారు చీఫ్ మినిస్టర్ దగ్గర కొట్టకపోతే. అదే మాటలు మనము ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర వాడామనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ దగ్గర వాడామనుకోండి, వెంటనే జైల్లో వేసేస్తారు. అంటే మాట ఒక్కటే, కానీ పనిష్మెంట్ ఎక్కడ వెళ్తుంది? పనిష్మెంట్ యొక్క తీవ్రత దేని మీద ఆధారపడుతుందంటే, ఎవరైతే ఆ పనిష్మెంట్, ఆ హార్ష్ వర్డ్స్ రిసీవ్ చేసుకుంటున్నారో వారిని బట్టి ఈ పనిష్మెంట్ యొక్క తీవ్రత ఉంటుంది. ఇప్పుడు మన పాపము అంతా కూడా మనము మన అవిధేయత, లేదా మన యొక్క విగ్రహారాధన, మన యొక్క వ్యభిచారపు తలంపులు, ఇవన్నీ ఎవరికి అగెయిన్స్ట్గా చేస్తున్నాము అయ్యా అంటే 51వ కీర్తన ప్రకారము దేవునికే అగెయిన్స్ట్గా జరుగుతున్నాయి. ఈ లోక అధికారులతో పోలిస్తే, ఈ లోక ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్తో పోలిస్తే దేవాతి దేవుడు ఎంత గొప్పవాడు కదండి. దానికి పనిష్మెంట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నాము? దానికి పనిష్మెంట్ దేవుడు బిచ్చాగాడా ఏం పట్టించుకోకుండా పోవడానికి? ఆయన పరిశుద్ధుడు. అందుకనే 7వ కీర్తనలో న్యాయ విధి పరమందు, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాడు సింహాసనాసీనుడై తీర్పు తీర్చడానికి కూర్చున్నటువంటి వానికి అగెయిన్స్ట్గా మనం చేసే పాపాలన్నీ, ఒక స్త్రీతో అపవిత్రంగా ప్రవర్తించిన బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవుని ఎదుట చేసినట్టే, నువ్వు దేవునికి అగెయిన్స్ట్గా చేసినట్టే. అంత భయంకరమైనటువంటి పాపము, అంత భయంకరమైనటువంటి శిక్ష. దీనికి ఏ మానవుడు కూడా వెల చెల్లించలేడు. అయితే దానికి మానవులు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను ఎన్నుకున్నారు. మనం చేసే ప్రతి తప్పిదానికి, ప్రతి అతిక్రమమునకు, ప్రతి పాపమునకు ప్రత్యామ్నాయంగా కొన్ని మంచి పనులు చేస్తే సరిపోతుంది అన్న తీర్మానాలకు వచ్చారు. అందుకని చాలామంది ఇతరులకు సహాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది అంటారు. ఇతరులకు సహాయం చేస్తే
మనకు పుణ్యం వస్తుంది. లేదా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్రైస్తత్వములో ఒక 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 దగ్గర కొన్ని గుంపుల వారు నమ్ముతున్నారు, ఫలానా మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో బాగా కష్టపడి ఊడ్చి, వంటలు వండి, వంటలు వడ్డించి, భోజనాలు పెట్టి మంచి మంచి కార్యాలు చేస్తే ఆ సంవత్సరం చేసిన పాపాలన్నీ పోతాయి అన్న నమ్మకానికి వచ్చారు. అదొక ప్రత్యామ్నాయం. ఉదాహరణకు ఊహించుకోండి, మనము ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడి మనల్ని కోర్టుకు ఈడిస్తే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టులో జడ్జి గారు, అయ్యా నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు ప్రైమ్ మినిస్టర్కి అగెన్స్ట్గా మాట్లాడావు కాబట్టి జీవిత ఖైదు నీకు విధిస్తున్నాము అని చెప్పినప్పుడు వెంటనే అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి అని ఆ కోర్టు అంతా కూడా మనం బాగా ఊడ్చి నీళ్ళేసి తుడిచామనుకోండి, వాళ్ళ సీట్లు మంచిగా అన్ని మంచి పని చేశాం. అప్పుడు జడ్జి ఏమంటాడు? జడ్జి దాన్ని ఫర్గివ్ చేస్తాడా? ఆ తీర్పు నుంచి నువ్వు బాగానే పని చేసినావు సరేలే అని నిన్ను వదిలేస్తాడా? ఈ లోక న్యాయాధిపతులు కూడా ఆ పని చెయ్యరు. కనుక దేవుని దగ్గర చేస్తున్నటువంటి ఇంత భయంకరమైనటువంటి పాపాలకు ప్రత్యామ్నాయము మన మంచి పనులు కాదు. నంబర్ 1. నంబర్ 2, మన పాపాలు పోగొట్టుకోవడానికి, దాన్ని కప్పిపెట్టడానికి చాలామంది మత సంబంధమైనటువంటి ఆచారాలు, శుద్ధీకరణ ఆచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ భక్తి కార్యక్రమాలలో ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుతాము, వాక్యం బోధిస్తాము, ప్రభు బల్ల తీసుకుంటాము, కానుకలు అర్పిస్తాము, గుడికి వెళ్తాము. ఇవన్నీ నిజముగా క్షమించబడి, నిజముగా యేసు రక్తములో కడగబడి, తమ పాపములకు క్షమాపణ పొంది రక్షించబడిన వారి ద్వారా జరిగేటటువంటి కార్యాలు. అంతేగాని ఆ కార్యాల ద్వారా ఏ మనిషి కూడా క్షమించబడడు, రక్షించబడడు. దే ఆర్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ఫర్గివన్. దే ఆర్ నాట్ మీన్స్ టు ఎర్న్ ఫర్గివ్నెస్. ఇక ఎన్నో మార్గాలు మానవుడు ఎన్నో మార్గాలు తన పాపం నుంచి బయటపడాలని, పాపమునకు శిక్ష రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి చాలా చిన్న చిన్న ప్రయత్నాలు. ఎందుకంటే మన అప్పు, దీనికి రావలసినటువంటి మనం చేసినటువంటి పాపమునకు అప్పు చాలా ఉంది, వెల చెల్లించలేం. ఈ వెల అన్నటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, అంత వెల ఉంది. ఇప్పుడు దేవాతి దేవుడు యొక్క మనము చాలాసార్లు ఈ రక్షణను, అంటే పాపం నుంచి విడుదల పొందడంలో యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమలో క్షమాపణ, దేవుని యొక్క ప్రేమలో ఆయన మనకు ఉచితంగా ఇవ్వడము, దేవుని యొక్క ప్రేమలో కనికరము ఒకవైపు ఉంది. ఇప్పుడు 7వ కీర్తనలో కానీ బైబిల్ మొత్తంలో దేవునికి ఇంకొక వైపు ఉన్నాడు. ఆయన ఎవరంటే న్యాయ విధిని జరిగించువాడు. దేవుడు న్యాయవంతుడు ఒకవైపు, దేవుడు ప్రేమామయుడు ఒకవైపు. న్యాయవంతునిగా కూర్చుంటే, సింహాసనం మీద కూర్చుంటే, ఆయన మనం చేసిన పాపమునకు ఆయన ఉగ్రత కుమ్మరించాలి, మనం నరకానికి వెళ్ళాలి. అది జరగాలి, దాంట్లో మార్పు ఉండదు, దానిలో మార్పు ఉండదు. దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. మరి ఇప్పుడు మరొక వైపు దేవుడు ప్రేమామయుడు. ప్రేమామయుడు అంటే క్షమించాలి కదా, క్షమించాలంటే శిక్షించకూడదు కదా.
ఇవి రెండు మనకు ఆపోజిట్గా దేవుని దగ్గర నుంచి కనబడుతున్నాయి. మొత్తానికి దేవుడు నాపై ప్రేమ చూపించాడా, న్యాయం చూపించాడా? న్యాయం చూపిస్తే నేను నరకానికి పోవాలి. ప్రేమ చూపిస్తే ఆయన న్యాయవంతుడు కాడు. ఈరోజు పాఠము నీ గురించి, నా గురించి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను క్షమించాడు అంటే దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రేమ రెండు కూడా కలిపి ఒక కార్యము జరిగింది. త్రిత్వమైనటువంటి దేవునిలో ఈ సమస్య వచ్చినప్పుడు పాపమునకు చెల్లించవలసినటువంటి ఇంత వెల ఏ మానవుడు కూడా లోకంలో చెల్లించలేడు. అందరూ కూడా నా తరపున ఇంకొకరు చెల్లించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పులనే ఉన్నారు. వాళ్ళు కూడా పాపానికి శిక్షకు పాత్రులైనటువంటి వారు అందరూ, భూలోకం ఉన్నటువంటి వారందరూ కూడా నా పాపానికి ఎవ్వరు కూడా ప్రాయశ్చిత్తము చెల్లించలేరు. అందుకనే త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు, యేసుక్రీస్తు కుమారుడైనటువంటి దేవుడు అన్నాడు, నేనే వెల చెల్లిస్తాను. ఒకవైపు దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు కానీ తన యొక్క న్యాయం అడ్డొస్తుంది. ఎట్లా శిక్షించకుండా నేను ప్రేమించాలి? చూడండి, ఈ శిక్ష ప్రేమ ఎట్లుంటుందంటే, మనము మన పిల్లలను ప్రేమిస్తాం, లేదా మన స్పౌజెస్ని ప్రేమిస్తాం. వాళ్ళకి ఏదన్నా భయంకరమైన రోగం వచ్చిందనుకోండి, ఆ రోగము మనం ఎట్లా కోరుకుంటాం? ఆ క్యాన్సర్ రోగాన్ని చంపాలి, వానికి ఆపరేషన్ జరిగించాలి, క్యాన్సర్ చంపాలి అంటే అది పెయిన్ కదండి. పెయిన్కి ముందేముంది? ప్రేమ ఉంది. ప్రేమకు తర్వాత ఏముంది? శిక్ష ఉంది. ఆ రోగానికి శిక్ష విధించాలి. నువ్వే అంటావు, సార్ డాక్టర్ గారు వీళ్ళలో ఉన్న క్యాన్సర్ కణాలను చంపేయండి. లేదమ్మా, నొప్పి అవుతుంది, చాలా బలహీనమైపోతారు, లేదు వాళ్ళకి ఏమైనా పర్లేదు, ముందు వాటిని చంపేయండి అని చెప్పేస్తాం. ఎందుకు? ప్రేమతో శిక్ష. ఒకవైపు ప్రేమ ఉంది, మరొక వైపు శిక్షను మనం కోరుకుంటాము. ఇవి రెండు వేరు వేరు కాదు. అట్లే దేవాతి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడంటే, శిక్షించుట ద్వారా. ఈ శిక్షను వేస్తే మన మీద వేస్తే మనం తట్టుకోలేము. మన మీద శిక్ష వేస్తే మనమంతా నరకానికే. మరి ఎట్లా అంటే, ఆ యేసుక్రీస్తే అన్నాడు, నేనే ఆ పాప భారాన్ని, దానికి రావాల్సిన శిక్షను నేను భరిస్తాను. ఈ యేసుక్రీస్తు మానవుల యొక్క పాపములకు రావలసినటువంటి శిక్షనంతా కూడా తన మీద వేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14లో ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. మనకు రావలసినటువంటి శిక్ష ఆయన మీద వేయబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారము మన కొరకు ఆయన శాపమయ్యాడు. మన మీదకి రావాల్సినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు, ధర్మశాస్త్రమును మితిమీరినటువంటి వారందరికీ ఎటువంటి శిక్ష రావాలనో ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద వేయబడింది. సిలువలో యేసుక్రీస్తు శ్రమలు శరీర సంబంధమైనటివి మాత్రమే కాదు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతులలో మేకులు కొట్టారు, ఆయనను పొడిచారు. ఇవన్నీ మనుషులకు రోమ ప్రభుత్వము చాలాసార్లు విధించింది. శరీరం సంబంధమైనటువంటి శ్రమను చూచి మనము యేసు ప్రభు మీద ప్రేమను పెంచుకోవడం కాదు, కనికరపడడం కాదు. శిలువ మీద ఏం జరిగిందయ్యా అంటే, మన పాపమునకు రావలసిన శాపమంతా ఆయన మీద వేయబడింది. ఏ పాపము ఎరగనటువంటి వాని మీద మన పాపముకు రావలసినటువంటి
ఆ నరకము ఆయన చూశాడు. అందుకనే ఆయన అంటాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. తప్పదు, ఎవరొకరు శిక్ష భరించాలి, అప్పుడే దేవుడు న్యాయవంతుడవుతాడు. ఎవరు ఎవరు భరించాలి అటువంటి శిక్షను? ఎవ్వరు కూడా అంత వెల చెల్లించలేరు. అంత అప్పు ఉంది పాపమునకు రావాల్సిన శిక్ష. యేసుక్రీస్తే. అందుకనే 3వ అధ్యాయం 25వ వచనంలో రోమా పత్రికలో, యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవులకు విమోచన దొరికింది. ప్రొపిషియేషన్, సబ్స్టిట్యూషన్ అంటే మన స్థానములో మన స్థానములో ఆయన మరణమయ్యాడు. మనకు రావలసినటువంటి శిక్ష, మన పాపమేందో మనకు తెలుసు కదా, మన పాపమేందో మనకు తెలుసు కదా. పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పాపలము కదా. ఆ పాపమునకు అందరం నరకానికి పోవలసిందే కదా. మరి అది ఎట్లా పోయింది? అది ఎట్లా పోయింది అనుకుంటున్నారు మీరు? అది యేసు క్రీస్తు దేవాతి దేవుడే మనకు రావాల్సినటువంటి శిక్షణ అంతా కూడా తన మీద వేసుకున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. అయితే ఇంకొక ప్రశ్న, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడు, రక్తం గార్చాడు, శ్రమల గుండా వెళ్ళాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ కార్యము, ఆ రక్షణ కార్యము 2000 సంవత్సరాల తర్వాత నాకెట్లా పనిచేస్తుంది? ఆ రక్తం ఇంకా ఉంది అక్కడ, పోయి మనం అక్కడ వెళ్ళి రక్తం ఏమన్నా పూసుకుంటున్నామా? ఎట్లా పనిచేస్తుంది? అన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యము నాకెట్లా పనిచేస్తుంది? నేనెట్లా ఆ ఆ క్షమాపణ బహుమానాన్ని నేను పొందుకోవాలి? నేను ఎట్లా పొందుకోవాలంటే, ఈ మాటతో నేను ముగిస్తున్నాను, విశ్వాసము. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యాలన్నీ దేవుని న్యాయము, దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని కృప, అవన్నీ కూడా దేవునిలోనే జరిగాయి, దేవుని ద్వారానే జరిగాయి, మన కొరకు జరిగాయి. విశ్వాసము. విశ్వాసం అంటే చరిత్రలో జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని అబ్బా మా యేసుక్రీస్తు భలే గొప్ప గొప్ప బోధలు చేశాడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడండి, ఆయన ఏ పాపం చేయలేదు అని ఆ చరిత్రనంతా గుర్తుపెట్టుకొని దాని గురించి గొప్పగా భావించే తలంపులు కాదు. అట్లయితే దయ్యాలు కూడా రక్షించబడతాయి. ఎందుకంటే దయ్యాలు కూడా ఆయనను చూచి వణుకుతున్నాయి కదా. దయ్యాలు కూడా యేసుక్రీస్తు అంటే విశ్వాసమే కదా. మరి మన విశ్వాసానికి, దయ్యాల విశ్వాసానికి, మన అసలైన విశ్వాసం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటగా నేను పాపాన్ని మోస్తున్నాను, నేను నరకానికి పాత్రుడను, నా మత సంబంధమైన క్రియలు కానీ, నా నీతి సంబంధమైనటువంటి క్రియలు కానీ వీటిని తీసివేయలేవు, కప్పివేయలేవు, నరకా నుంచి తప్పించలేవు. నా పాప భారాన్ని నేను గుర్తించి, మార్కు సువార్త 1:15 ప్రకారము, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. 7వ అధ్యాయం 24వ వచనం రోమా పత్రికలో, అయ్యో ఇంత ఘోరమైన పాపము నుండి, పాప నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నటువంటి ఆ మనసు విరిగి నలిగిన హృదయము, ఇంత ఘోరమైన పాపమును నేను ఎలాగూ చేస్తున్నాను, నేను నరకానికి పోతానే, ఎవరు రక్షిస్తారు అన్న దాంతో ప్రారంభించి, ఇదిగో
సువార్త ప్రకటించబడుతుంది. ఆ యేసుక్రీస్తు నీవు వెళ్ళవలసిన స్థలాన్ని, ఆ నరకాన్ని, ఆ శాపాన్ని, ఆ పాప భారాన్ని తన మీద వేసుకొని మన తరపునైన శిక్షను అనుభవించాడు అన్న దాని వైపుకు వస్తే, ఆ ఉచితమైనటువంటి నీతి నీతి ప్రేమ కలిసినటువంటి ఆ రక్షణ మనకు వస్తుంది. దేవుడు నీతిని జరిగించువాడు. పరమందు ఆయన ఆశ్రుడై ఉన్నాడు. ఆయన హృదయ అంతరంద్రియములను చూచువాడు. మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చువాడు కాదు. యెషయా గ్రంథం 64:6 ప్రకారము మన నీతి క్రియలు మురికి గుడ్డలు. దేనికి? నీతి క్రియలు దేనికి? రక్షించబడిన వారికి, పాపభారము నుంచి తొలగించబడిన వారికి, నా పాపమును యేసుక్రీస్తే తన రక్తంలో తన మరణం ద్వారా తీసివేశాడన్న నిశ్చయత కలిగినటువంటి వారికి నీతి క్రియలు ఉపయోగం. దేవుడు మహిమపరచబడతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. మంచి పనులు కూడా చేయవచ్చు, నీతి క్రియలు చేయవచ్చు, మత సంబంధమైనటువంటి ఆచారాలు చేయవచ్చు. వాటన్నిటి ద్వారా దేవునికి మహిమ, ఇతరులకు ఆశీర్వాదకరం. రక్షించబడకుండా రక్షణ స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకున్నట ద్వారా ఏమి కూడా ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత నీతిని కోరుకుంటుంది. ఆయన పరిశుద్ధత ప్రేమను కోరుకుంటుంది. ప్రస్తుతము పరలోకంలో దేవదూతలు వాళ్ళు, దేవా నువ్వు న్యాయవంతుడవు, నువ్వు ప్రేమామయుడవు, నువ్వు గొప్పవాడవు అని అనరు. వాళ్ళు ఒకటే అంటారు, నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. హెబ్రీ 12 ప్రకారము ఆయన పరిశుద్ధత కన్జ్యూమింగ్ ఫైర్ అని రాయాలి. కాల్చేటటువంటి పరిశుద్ధత. అంత పరిశుద్ధతలో ఆయన ఉంటాడు. ఆయన పరిశుద్ధతలో కాంప్రమైజ్ కాడు. ఆయన పరిశుద్ధతలో న్యాయమును, నీతిని 7వ కీర్తనలో ఆయన న్యాయమును జరిగించువాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క పరిశుద్ధతను, నీతిని, ప్రేమను, మనకు రావలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు ఎలాగూ భరించాడు, మనము రక్షణ నిశ్చయతలోనికి రావాలని, మన పాపములను మనం ఒప్పింప చేయడానికి, మన పాపమును గుర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. పాపమును ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే. అది ఆయన చేసే కార్యం. ఆయన నిత్య ప్రణాళికలు ఉన్నటువంటి వారి జీవితాలలో చేసే కార్యము. విశ్వాసమునకు కూడా ఆయననే కర్త. ఎవరికి ఎప్పుడు విశ్వాసం వస్తుందో తెలియదు. కానీ రోమా పత్రికలో చెప్పబడింది, వింటూ 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 ఉంటే, సువార్త వింటూ 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 ఉంటే విశ్వాసము కలుగును. ప్రార్థన చేసుకోండి. జీవం గల దేవ, వాక్యమైన ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభువా నాలో మాలో ఫలింప చేయము. నీవు చేసిన రక్షణ కార్యాన్ని ప్రభువా మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయము. నిజంగా ప్రభువా, మాలో ఉన్నటువంటి పాప భారము ప్రభువా మమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. మేమైతే ఏ మార్గం ద్వారా కూడా పాపాన్ని తీసివేయలేము, ఆ వెల చెల్లించలేము. నీవు మాత్రమే నాయన మా కొరకు వెల చెల్లించావు ప్రభా. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.